ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ. వినడానికి కొంచెం టంగ్ ట్విస్టర్ లాగానే ఉంటుంది. ఓరల్ అంటే నోరు, మ్యాక్సిలో అంటే దవడలు, అండ్ ఫేషియల్ అంటే ముఖం. అంటే నోరు, దవడలు, ముఖంతో సంబంధించిన ఇది ఒక స్పెషాలిటీ. ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీని మేము ఎటువంటి పేషెంట్స్ చూస్తుంటాం, అసలు ఈ స్పెషాలిటీ కొత్త స్పెషాలిటీయా అనేది చెప్తాను. అంటే మొదటి ప్రపంచ యుద్ధం అప్పటి నుంచి ఈ స్పెషాలిటీ ఏర్పడింది. ఎందుకు? అప్పుడు ట్రెంచ్ వార్ఫేర్ వలన చాలా ముఖాలకి చాలా గాయాలు తగిలినాయి, తీవ్రమైన గాయాలు, సివియర్ ఫేషియల్ ఇంజరీస్ వలన అప్పుడు ట్రీట్మెంట్స్ అవసరం వచ్చింది. అప్పటి నుంచి ఈ స్పెషాలిటీ ఏర్పడింది. ఇప్పటికి కూడా మనం చాలా ముఖాలకి గాయాలు చూస్తుంటాం. ఎప్పుడు? రోడ్ యాక్సిడెంట్స్లో ఉన్నా, లేకపోతే పర్సనల్ ఫైట్స్లో ఉన్నా, లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీస్లో ముఖానికి గాయాలు చూస్తుంటాం. ఈ ముఖానికి గాయాలు తగిలినప్పుడు మన ముఖం ఒక ఎముకలు, అంటే ముక్కు దగ్గర ఎముకలు, లేకపోతే కంటి చుట్టూతో ఎముకలు, పై దవడ ఎముక, కింద దవడ ఎముకలు, లేకపోతే నుదురు దగ్గర ఉన్న ఎముకలు విరుగుతుంటాయి. ఇవి విరిగినప్పుడు ఒక ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఈ ఎముకల్ని సరిదిద్ది మళ్ళీ వాటిని ప్లేట్స్ అండ్ స్క్రూస్తో ఫిక్స్ చేసి ముఖం ఒక ఆకృతిని మళ్ళీ ముందులాగా చేసి మళ్ళీ పేషెంట్కి తినగలిగే రకంగా ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. ఇది కాకుండా మళ్ళీ మేము చాలా శాతం నోటి లోపల మనకి కణితలు లేకపోతే గడ్డలు చూస్తుంటాం. ఈ కణితలు గడ్డలు క్రమంగా పెరుగుతుంటాయి అన్నమాట. ఇటువంటి పేషెంట్స్కి మేము సర్జరీ ద్వారా ఈ కణితలు గడ్డలు తీసేసి తొలగించి వాళ్ళని మళ్ళీ సరి చేస్తాం. ఒక్కోసారి ఈ కణితలు ఎంత పెద్దగా ఉంటాయంటే, గడ్డలు ఎంత పెద్దగా ఉంటాయంటే వాటితో పాటు దవడ ఎముక కూడా తీసేయాల్సి వస్తుంది. అప్పుడు శరీరంలోంచి ఇంకొక చోట నుంచి ఎముక తీసుకుని ఆ ఎముకని ఇక్కడ మైక్రోవాస్కులర్ సర్జరీ ద్వారా అది ఇక్కడ మళ్ళీ ఫిక్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఆకృతి మళ్ళీ మనం పాడవకుండా, మళ్ళీ ఫంక్షనాలిటీ కూడా పోకుండా వాళ్ళని మళ్ళీ సర్జరీ ద్వారా సరి చేస్తాం అన్నమాట. చాలాసార్లు కొంతమంది పేషెంట్స్కి ముఖం ఒక ఆకృతి అంటే ఫేస్ షేప్ సరిగ్గా ఉండదన్నమాట. ఎందుకు ఉండదు? వాళ్ళ పై దవడన్నా కింద దవడన్నా పరిమాణాలు తక్కువన్నా ఎక్కువగా ఉంటాయి. జా సైజు చిన్నదిగా ఉన్నా, జా సైజ్ చాలా పెద్దదిగా ఉన్నా, దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకటేమో ఫేషియల్ అపియరెన్స్ అంటాం, అంటే చూడ్డానికి అంత బాగుండదు, తినడానికి మాట్లాడడం కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అందుకని వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకి తక్కువగా ఉంటాయి, సోషల్గా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకుండా ఉంటారు. దీనివల్ల వాళ్ళకి మనుషులతో ఎక్కువ కలవకుండా ఉంటారన్నమాట, ఐసోలేట్ అయిపోయి ఉంటారు. ఇటువంటి పేషెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ దవడలకి సర్జరీ చేసి వాటిని దేన్నైతే మేము ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటాము, ఆ దవడలు సర్జరీ చేసి దవడల సైజు మళ్ళీ వాళ్ళది సరిగ్గా చేసి మళ్ళీ వాళ్ళ ఫంక్షనాలిటీ ఫేషియల్ అపియరెన్స్ని ఇంప్రూవ్ చేస్తాం అన్నమాట. సో ఇది ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటాం. చాలాసార్లు కొంతమంది పేషెంట్స్ కొన్ని అలవాట్ల వల్ల, అంటే కొంతమంది ఇళ్లలో అన్నం తిన వెంటనే ఒక్క పొడి వేసుకునే అలవాటు ఉంటుంది, కొంతమందికి జర్దా తినే అలవాటు ఉంటుంది, పాన్ మసాలా తినే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వలన నోటి లోపల కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పుల వలన మెల్లిగా పేషెంట్కి నోరు తెరవడం క్రమంగా తగ్గిపోతుంది. వాళ్ళకి తెలియదు కూడా ఈ ప్రాబ్లం, వాళ్ళకి నోట్లో ఈ మార్పులు వచ్చినాయి, నోరు తెరవడం తగ్గిపోతుందని కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. చాలా తగ్గిపోయిన తర్వాత అప్పుడు మా దగ్గరికి వస్తారన్నమాట. ఇట్లాంటి పేషెంట్స్కి నేను కొన్ని సూచనలు ఉంటాయి, ఏదైతే ప్రోడ్రోమల్ సైన్స్ అంటాం. అవి ఎటువంటి సూచనలు? వీళ్ళకి అన్నిటికంటే ముందు ఒక సమస్య ఉంటుంది, కాస్త కూడా కారం తింటే నోరంతా మంట వస్తుందన్నమాట లోపల. సో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి చెప్తారు, కారం ఏమో ఎక్కువ వేస్తున్నావమ్మా, కారం తగ్గించండి. వాళ్ళు కారం ఎక్కువ వేయట్లా, కాస్త కూడా కారం తింటుంటే వాళ్ళ నోట్లో మంట వస్తుందన్నమాట. దానివలన మెల్లిగా అది అక్కడ కూడా అశ్రద్ధ చేస్తారు వాళ్ళు. అశ్రద్ధ చేసిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి ఇంకొక సూచన వస్తుంది, ఏంటి? నోటికి పూత, అస్తమానం నోట్లో అల్సర్స్ వస్తుంటాయి, నోటి పూత వస్తుంటుంది. ఈ రెండు ఫస్ట్ స్టేజ్ అనమాట. అంటే ఇంకా ఈ కండిషన్ ఓరల్ అండ్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అండ్ కండిషన్ ఇంకా డెవలప్ అవ్వలేదు వాళ్ళకి. ఈ కండిషన్ డెవలప్ అయ్యే ముందే వచ్చే సూచనలు. ఈ సూచనలు అప్పుడు వచ్చిన వెంటనే వాళ్ళు కొంచెం ఇదొక కాషన్ లాగా తీసుకోవచ్చు మీరు. ఈ సూచనలు వచ్చిన వెంటనే ఒక ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ని మీరు సంప్రదిస్తే వాళ్ళు కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా, కొన్ని మందులు, లేజర్ థెరపీ ద్వారా వీటిని అక్కడనే దానికి ట్రీట్మెంట్ దాన్ని సరి చేయొచ్చు. కానీ చాలాసార్లు అశ్రద్ధ చేసిన వల్ల క్రమంగా వాళ్ళ నోరు తెరవడం తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు చిన్న చెంచా కూడా నోట్లో పెట్టుకోవడానికి వీలవదు, వాళ్ళు నాలుక బయట తీయమంటే తీయలేరు. అప్పుడు మా దగ్గరికి వస్తారన్నమాట. ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి నోట్లో చర్మం, దేన్నైతే ఓరల్ మ్యూకోజా అంటాం, నోట్ లోపల చర్మాన్ని ఓరల్ మ్యూకోజా అంటాం, ఆ మ్యూకోజా లోపల వాళ్ళకి కొన్ని ఫైబ్రస్ బ్యాండ్స్ తయారైపోతాయి. ఈ ఫైబ్రస్ బ్యాండ్స్ తయారైనందుకు క్రమంగా నోరు తెరుచుకోవడం వాళ్ళకి కష్టంగా ఉంటుంది అన్నమాట. అప్పుడు మేము ఆపరేషన్ చేసి వాళ్ళకి మళ్ళీ నోరు తెరవడం చేస్తాం. ఆపరేషన్లో చాలాసార్లు కొన్ని గ్రాఫ్టింగ్ లేకపోతే ఫ్లాప్స్ అన్నవి చేశాను. సర్జరీ తర్వాత వాళ్ళకి ఫిజియోథెరపీ, కొన్ని ఎక్సర్సైజెస్ కూడా బాగా ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ ఇచ్చి వాళ్ళ నోరు తెరిపిస్తాం.
గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కండిషన్ దేన్నైతే ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటామో ఇది మొదటి సూచనలో మా దగ్గరికి అంటే ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్కి డాక్టర్ దగ్గర వచ్చి సంప్రదిస్తే అది రివర్సిబుల్. కానీ దాని తర్వాత నోరు తెచ్చుకోవడం తగ్గిపోయిన తర్వాత వస్తే మేము ఎన్ని ఆపరేషన్ చేసినా కూడా అది ముందులాగా రాకపోవచ్చు. కానీ మేము ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పేషెంట్ మళ్ళీ నోరు తెరవగలుగుతాడు, తినగలుగుతాడు, వాళ్ళకి ఏమన్నా పళ్ళల్లో ప్రాబ్లం ఉంటే డెంటల్ ట్రీట్మెంట్ కూడా చేసుకోగలుగుతాడు. అట్లా వీలవుతుంది వాళ్ళకి. కానీ ముందులాగా తెరవడం వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు ఆశించకూడదు. మేము వాళ్ళని అంత మొత్తం కంప్లీట్గా నోరు తెచ్చేటట్టుగా కూడా చేయలేకపోతాం. ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి దేంట్లో అయితే నోరు తెరుచుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అది మీరు వేలు పెట్టి చూడండి, మీ చెవుల ముందు వేలు పెట్టి నోరు తెరిచి మూసి చూడండి, మీకు ఒక జాయింట్ కదులుతున్నట్టు కనపడుతుంది. ఈ జాయింట్ని టెంపరోమాండిబులర్ జాయింట్ అంటాం. ఈ జాయింట్లో చాలా సమస్యలు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ జాయింట్లో. ఇందులో అన్నిటికంటే ఎక్కువ శాతం మేము చూసేది అంటే జాయింట్ పెయిన్స్. దీనికి చాలా కారణాలు ఉంటాయి. మొదట్లో వాళ్ళకి జాయింట్ లోపల ఒక శబ్దాలు వినపడుతుంటాయి, దాన్ని క్లిక్కింగ్ అంటాం, సౌండ్స్ వస్తాయి అన్నమాట. మెల్లిగా ఆ జాయింట్ తెరుస్తున్నప్పుడు వాళ్ళకి తెరవడానికి ఇబ్బంది పడుతుంటారు అనమాట. మేము లోపల ఒక డిస్క్ ఉంటుంది, ఆర్టికులర్ డిస్క్ ఉంటుంది, అది ముందుకు జరిగిపోయి ఉంటుంది అన్నమాట. జరిగిపోయినందుకు ఆ నోరు తెరవడానికి రాదు. ఇటువంటి పేషెంట్స్కి లేదా చాలాసార్లు ఈ జాయింట్స్లో నోరు తెరిచినప్పుడు జాయింట్ ముందుకు జారిపోయినప్పుడు ఎట్లా అప్పుడు బాగా నోరు తెరిచినప్పుడన్నా లేకపోతే ఆవలించినప్పుడన్నా ఈ ఎక్కువ నోరు తెరిచినప్పుడు ఈ జాయింట్ ముందుకు జారిపోయినందుకు మళ్ళీ మూసుకోవడానికి రాదు, పేషెంట్ ముయ్యరాదు నోరు మళ్ళీ. సో అటువంటి కండిషన్స్ ఈ జాయింట్స్లో చూస్తుంటాం. చాలాసార్లు ఈ జాయింట్కి దెబ్బ తగిలినప్పుడు, అంటే మనం చిన్నప్పుడు పిల్లలు పడుతుంటారుగా కిందకి మొహం మీద పడుతుంటారు, గాయాలు తగులుతుంటాయి, లేకపోతే జాయింట్కి డైరెక్ట్గా దెబ్బలు తగిలినప్పుడు ఇంజరీ అయినప్పుడు గడ్డగట్టిన తర్వాత అది ఎముకలోకి మారి ఈ జాయింట్ కాస్త పైన కలికి ఫ్యూజ్ అయిపోతుంది. అప్పుడు నోరు తెరుచుకోవడానికి రాదు. దీన్ని టీఎం జాయింట్ ఎంక్లోసిస్ అంటాం. ఇటువంటి కండిషన్స్ కూడా మేము చూస్తుంటాం. వీటికి ట్రీట్మెంట్ సర్జరీ ద్వారా ట్రీట్మెంట్స్ ఇచ్చి మళ్ళీ నోరు తెచ్చేటట్టుగా చేస్తామన్నమాట.